గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో ఇక్కడ ఒక గోమాత గోశాలలో ఉన్నాం. ఈ గోశాల పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఒక 15-20 సంవత్సరాల నుంచి అంటే 35 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నా. మెయిన్గా కరివేపాకు ఎక్స్పోర్ట్ చేయటం. కాకపోతే రాను రాను ఈ కరివేపాకు కెమికల్స్, ఫెర్టిలైజర్స్ ఎక్కువైపోయి వర్కౌట్ కావట్లా. అంటే మార్కెట్ రేట్ ఏమో పడిపోతుంది, ప్రొడక్షన్ కాస్ట్ ఏమో పెరుగుతుంది. అదొక కారణం. తర్వాత నేను గత 15 గుజరాత్ నుంచి గిరావుని తెప్పించుకొని రోజు వాడేవాడిని. ఇది వాడటం వల్ల నాది 30-40 సంవత్సరాలు నా వెయిట్ కూడా 70 kgs మారలా. అలాగే విధంగా మన మెయిన్ గిరి ఆవుని వాడటం వల్ల ఉపయోగం ఏంటనేది నేను అబ్జర్వ్ చేసినట్టు, క్యాన్సర్ అనేది రాదు 99%. ఒకటి హార్ట్ అటాక్ రాదు, బ్లాక్స్ ఉండవు, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, మెమరీ లాస్ కానీ ఉండదు. అందుకని ఈ యొక్క ఆవు పవిత్రతను మనకు వేదాల్లోనే చెప్పడం జరిగింది. మనకి కలియుగం మొదలయ్యేటప్పుడు పరీక్షిత్ మహారాజ్ చనిపోయే ముందు వ్యాస మహర్షి చెప్పడం జరిగింది. ఈ కలియుగంలో అందరూ కూడా యజ్ఞాలు యాగాలు చేయలేరు కాబట్టి, వాటికి బదులుగా ఆవు అగ్నితో సమానం కాబట్టి, మీకు ఏవైతే దోషాలు ఉన్నాయో, నవగ్రహ దోషాలు కానీ ఏ దోషాలు ఉన్నా కూడా ఆ దోషాలు పోగొట్టుకోవడానికి మనం నవధాన్యాలు కానీ, అదేవిధంగా కూరగాయలు కానీ ఏమేమి పెడితే ఆ దోషం పోతుంది అనేది ఒక లిస్ట్ ఇచ్చారు. దాని ప్రకారం ఈ గోశాలకు హైదరాబాద్ నుంచి కూడా చాలామంది భక్తులు సమస్య ఏదైతే ఉందో, వాళ్ళకి పిల్లల పెళ్లి కాకపోవడం కానీ, లేకపోతే వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం కానీ, ఈ సరిగా చదువు రావట్లేదు, ఆరోగ్యం బాగోకపోతే వాటికి సంబంధించినట్టు నివారణోపాయం కోసం ఇక్కడికి వచ్చి వాటిని పెట్టి మనం వెళ్తూ ఉంటారు. పాడి పంట రెండు ఉండే, అంటే ముందు పాడి ఉండే, తర్వాత పంటకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పాడి తీసేశారు. ఆ ఊళ్ళో ఎవరు కూడా గ్రామాల్లో వ్యవసాయం కోసం పశువులు పెట్టే పరిస్థితి లేదు. ఓన్లీ పంట, ఆ పంట అంతా కూడా కెమికల్స్ అయ్యేటప్పటికి ఖర్చు పెరిగిపోయి రైతులకి వర్కౌట్ కాక, గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, యాజ్ ఎ రైతుగా నేను చెప్తా ఉన్నాను, మీరు కనుక ఒక 4 ఆవులు పెట్టుకోగలిగితే 10-15 ఎకరాలు చక్కగా వ్యవసాయం చేయొచ్చు. కెమికల్స్ తగ్గిపోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా మన హెల్త్ బాగుంటుంది. ఆవు పెరుగు, ఆవు పాలు తాగితే బయట కల్తీ పాలు, ఎన్ని కల్తీ నెయ్యి తినే కంటే నూనె కూడా బయటది వాడకుండా మన నెయ్యితోనే వంట చేసుకోవచ్చు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా, ముఖ్యంగా నా రిక్వెస్ట్, ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో బాగా డబ్బులుండి వాళ్ళు మీరు ఆవులను పెంచి గోశాలను పెంచగలిగితే ఈ భారతదేశానికి, మన సంస్కృతి సాంప్రదాయాలకి ఒక వారసత్వం అనేది మనం నెక్స్ట్ జనరేషన్ అది వెళ్తాం. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా గోశాలను పెట్టాలి. అదే నా ఇన్స్పిరేషన్. Like, share and subscribe to Rajaniti channel.